హాయ్ ఫ్రెండ్స్, నేను మొన్న ఒక వీడియోలో మీకు చేతి పని లేకుండా ఈ యొక్క అర్జెంట్ బ్లౌజ్ ఎలా కుట్టాలి అనే దాని గురించి మీకు వివరించాను. ఈరోజు వచ్చేసి నేనేం చేస్తున్నాను అంటే ఈ యొక్క డాట్స్ అంటే ముందు డాట్స్ వేసిన తర్వాత మనకి ఈ యొక్క ముక్సులు పట్టి కాజాల పట్టి కరెక్ట్గా ఎలా రావాలి అనే దాని గురించి చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం డాట్స్ వేసి మంచిగా ఇది ఎలా మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి సరిపడా మనం ఎలా చూసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఉక్సులు పట్టి కాజాల పట్టి ఎక్కువ తక్కువలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? అలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా మనం ఎలా వేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ ఇవి వేసుకోవాలి మనం. ఇవేంటి అంటే ఇవి పనులు ఏంటంటే చాలా నాజూకైన పనులండి. చాలా ఈజీగా మనం చేసుకునేటట్టుగా ఉండాలన్నమాట. మనం ఏంటి అంటే ఇక ఉక్సులు పట్టి కాజాల పట్టి ఎక్కువ తక్కువలు వస్తుంటే ఎందుకు వస్తుంది ఏంటో అని ఒక చిన్న టెన్షన్ అనేది ఉంటుంది. అది కాక మళ్ళీ సైడ్ జాయింట్లు చేసేటప్పుడు కూడా మనకేమవుతుందంటే మనం కట్ చేసేది కరెక్టే, కానీ మనం కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువలు వస్తాయి. అవి సాగ గుంజడం వలనో స్టిచ్చింగ్ చేయడం వలన ఏదో ఒక ప్రాబ్లం వలన మనకు వస్తూ ఉంటుంది. ఉక్సులు పట్టి కాజాల పట్టి కాకుండా మన షేప్ బెల్ట్ ఎక్కువ తక్కువలు తీసుకోవడం వలన జరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు నేను మీకు చక్కగా చూపిస్తాను, చూడండి. ఇదంతా ఎందుకు కుడుతున్నానంటే ఇదంతా అయిపోయిన తర్వాతనే మనం దాని గురించి కొలిచేది కాబట్టి ఎలాగో కుడుతున్నాను, మీకు దేనికన్నా ఉపయోగపడుతుంది, ఈ స్టిచ్చింగ్ అర్థం కాకపోతే అర్థం చేసుకుంటారని నేను ఇవన్నీ పెట్టేస్తున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈజీగా నేను మీకు అవి చూపిస్తాను. ఓకేనా? ఇలా మనం వేసిన తర్వాత ఫస్ట్ అయితే మనం ఈ యొక్క బెల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి గురించి ప్లస్ షేప్ బెల్ట్ ఇవన్నీ కూడా మనం చూసుకుందాం. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు ఇదేం చేద్దామంటే దీంట్లో ఫస్ట్ షేప్కి తీద్దాం. షేప్ చాలా తక్కువ ఉంది, క్లాత్ తీసేసి ఇది ఉక్సులు పట్టి కాజాల పట్టికి తీద్దాం. ఓకేనా? ఇది తీసిన తర్వాత ఇది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం బారుది తీసుకొని చూడండి, ఈ బారుది కొంచెం తీసుకొని ఇవన్నీ పక్కకు పెట్టేసి కరెక్ట్ సగానికి ఉంది కదా, ఇది కొంచెం కట్ చేసుకొని ఇది ఓపెన్ చేసేసి చక్కగా మనం వెనక చేతి పని పట్టి పెట్టేసుకున్నాం. ఓకేనా? ఒక్కొక్కటి ఏంటి అంటే మనకి సింపుల్గా క్లాత్ ఉంటే మనం ఎంత సింపుల్గా కుడతాం, కానీ క్లాత్ లేకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టాలంటే చాలా ఇబ్బంది. అంటే బ్లౌజే హార్డ్, గుడ్లు పీక్ వస్తాయండి ఒక్కొక్క బ్లౌజ్ కుట్టేసరికి. ఇంకా మోడల్ బ్లౌజ్ కుడితే మాత్రం మెడలు అన్నీ అసలుకి నడుములు కూడా నొస్తాయి అన్నమాట. మోడల్ బ్లౌజులు అంత కష్టం ఉంటుంది. కొంతమంది చూడండి వేలు పెట్టుకొని ఇక చీరలు తీసుకొస్తారు. మన దగ్గరకు వచ్చేసరికి 200 లైనింగ్ బ్లౌజ్ 250 అనగానే మా ఇంటి దగ్గర 120-100 రూపాయలే కదా అని అంటూ ఉంటారు. కానీ మనకి తెలుసండి ఆ బాధ ఏంటో, మనం పడే వాళ్ళకి మనకు తెలుస్తుంది. ఏదో మిషన్ తొక్కుతున్నారు, మిషన్ కుడుతున్నారు అని అనుకుంటారు, కానీ మైండ్తో పని అండి. ఇది కష్టం అనేది ఉంటుంది, కాకపోతే అది మనకు అర్థం కాదనమాట. దీని కష్టం అనేది ఏంటి అంటే కొన్ని రోజుల తర్వాత బయటపడుతుంది. అది అలాంటివి ఏంటి అంటే ఈ స్మూత్ పనులు, మైండ్తో పనులు, కళ్ళు చేతులు కాళ్ళు గుంజడం, నడువులు నొప్పి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట మనకు. ఓకేనా? అలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఒకటి పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇది ఉంచుకుందాం లేదు. అయితే ఇప్పుడు 5,000 పెట్టి చీర తీసుకొచ్చి 2,000 మన దగ్గర 200 పెట్టి కుట్టియడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఉంటుంది జనాల పోకడ. ఎలా ఉంటుందంటే బట్టల కొట్లో 10,000 చీర 8,000 చీర 10,000 అన్నా కూడా కొనుక్కొని వస్తారు. మన దగ్గరకు వచ్చి 200 ఇవ్వడానికి వామ్మో అక్కడ ఎంత ఇక్కడ ఇంత అది అని అంటారు. కానీ మనం కుట్టిన తర్వాతనే కదా ఆ చీరకు అందం వచ్చేది. అది వాళ్ళకి అర్థం కాదనమాట. అయితే ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు మీరు మామూలు చీర తీసుకొస్తారు. మామూలు చీర తీసుకొచ్చినప్పుడు అంటారు కదా, ఇదేంది నేను 400-500 పెట్టుకున్నాను, కుట్టుకూళ్ళు కూడా 250 దీనికనంటే ఇప్పుడు వాళ్ళు 5,000 పెట్టుకుంటారు బ్లౌజు చీర. మనకు 5,000 ఇవ్వరు కదా ఇవ్వమన్నప్పుడు. నేను అదే చెప్తాను వాళ్ళకి, మీరు 5,000 పెట్టుకుంటారు మేడం, అదే 5,000 నాకు ఇవ్వమంటే ఇవ్వరు కదా మీరని అడుగుతాను అనమాట. అలా ఉంటుంది. నాకేంటంటే ఒక్కొక్కసారి అట్లా అనొద్దు. కష్టాన్ని ఏంటంటే గుర్తించాలన్నమాట. గుర్తించకుండా మనం ఇక ఏదో వస్తుందిలే అన్నట్టుగా మాట్లాడితే మాత్రం కొంచెం ఇబ్బంది పడాలి. వాళ్ళైనా ఇబ్బంది పడతారు, మనమైనా ఇబ్బంది పడతాం అన్నట్టు మాట అన్న తర్వాత. ఓకేనా? ఇలా మనం ఉల్టా సీదా పెట్టుకొని వీటిని ఇలా చెక్ చేసుకొని
ఫస్ట్ పై వైపున ఇంక ఇలా మనం దీన్ని షేప్ లాగా తీసేసుకోవాలి. చూడండి ఇలా తీసేసి కింది బాజు ఏం ముట్టుకోవద్దు, వెడల్పులు ఒక్కటి పొడవులు ఒకటి చూసుకోవాలి. చూసుకొని ఇది ఒకసారి మనం ఇలా కొలుచుకోవాలి. కరెక్ట్గా వచ్చేసింది మనకు, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా, ఇది ఏంటి అంటే దీనివల్ల మనకి ఏంటంటే సైడ్ జాయింట్లు ఉక్సుల పట్టి కాజాల పట్టి అనేది తేడా అనేది రాదనమాట. చాలా నీట్గా వచ్చేస్తుంది మనకి ఇలా వేసుకుంటే. ఇక ఎవరు కూడా నాకు ఇలా తేడా వచ్చింది అని కస్టమర్ మనల్ని అడగరు. మనకు కూడా ఒక క్లారిటీ, ఇప్పుడు ఒకటి మనం చదువుతున్నాము అంటే, ఒక ఎగ్జామ్ రాస్తున్నామంటే అది వస్తుందా రాదా అనే టెన్షన్ కన్నా కూడా మనకు వచ్చింది రాసే ఆనందం వేరుంటుంది కదా, అలా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది అనమాట ఈ పని అనేది, ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఇంకో ఇలా అనుకొని ఈ యొక్క షేప్ బెల్ట్ వేసేటప్పుడు ఇలా ఆపోజిట్గా పెట్టేశాను, లైనింగ్ కింద పెట్టేశాను. ఇది రివర్స్ అండి, మర్చిపోయాను, ఇంకో దానికి వేసి చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఇదేం చేయాలి అంటే మనం ఇది పైన పెట్టాలి, ఇది పైన పెట్టి ఇది కింది పెట్టాలన్నమాట. అంటే దీన్ని ఇలా పెట్టుకోవాలి, ఓకేనా. ఇంక ఇలా నేనే రాంగ్ పెట్టాను. ఇంక చూడండి ఇలా పెట్టేసి ఒరిజినల్కి వెళ్ళి ఒరిజినల్, లైనింగ్కి వెళ్ళి లైనింగ్ పెట్టేసి మనం వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే ఇక ఏమవుతుందంటే మనకి ఇక తేడా అనేది రాదు, కరెక్ట్గా వస్తుంది. కస్టమర్ దగ్గర కూడా మాట అనేది రాదు. కొంతమంది అంటున్నారు కామెంట్లలో, అన్న నాకు ఉక్సులు పట్టి ఎక్కువ కాజాల పట్టి తక్కువగా వస్తుంది, సైడ్ జాయింట్లు చేసేటప్పుడు కరెక్ట్గా రావట్లేదు. ఇవన్నీ కటింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా చేసుకుంటున్నాను, కానీ కుట్టిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు వేస్తే ఇక లైఫ్లో మీకు తేడా అనేది రాదు, ఓకేనా. ఇంక ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా గీరాలి. ఇలా గీరేసి ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలా గీరుకోవాలి. కొంచెం మనకేంటి అంటే ముడతలాగా అనిపిస్తుంది, కానీ దాన్ని మనం ఇచ్చేయొద్దు, ఓకేనా. ఇప్పుడు మనం ఇది కాజాల పట్టే ఉక్సుల పట్టే అనేది చూసుకోవాలి. ఇదైతే రివర్స్లో ఉందండి, కాజాల పట్టియే. ఇక్కడికి ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి మనం, ఓకేనా. కరెక్ట్ గుర్తు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇప్పుడు దీన్ని చూడొద్దు, ఆది జాకెట్ని మనం ఇప్పుడు దీని యొక్క పార్ట్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా చెక్ చేసి ఇక్కడికి కరెక్ట్గా ఈ గీతను గీసుకోవాలి, అంతే. గీసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని కొంచెం ఇలా మలిచేసి, చూడండి దీన్ని కరెక్ట్గా ఎక్కడికైతే గీసామో అక్కడికి మలిచేసి పైనుంచి కుట్టు వేసుకోవాలి ఇలా, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా కొలత ఇలా వేసుకుంటే ఇక లైఫ్లో కూడా మనకి ఉక్సుల పట్టి కాజాల పట్టి తేడా అనేది రాదు. ప్లస్ మనకి సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు కూడా ఎగుడు దిగుడు అనేది ఉండదు. అర్థమైంది కదా మీకు, ఎంత సింపుల్గా ఉంది, చూసారు కదా. చాలా సింపుల్ పని అనేది ఏంటంటే షార్ట్ కట్లో చూపిస్తాను మీకు నేను, ఏ పని అయినా, ఓకేనా. ఎక్స్ట్రాలు తీసేసుకోవాలి ఇలా. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో, చాలా సింపుల్గా చాలా ఈజీగా మనకి షేప్ బెల్ట్ అనేది అయిపోయింది. దీన్ని మందంగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సులు పట్టి వేసుకోండి మీరు, ఇటువైపు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి, కాజాల పట్టి అయితే కాజాల పట్టి, సేమ్ ప్రాసెస్ దీనికి కూడా. మళ్ళీ దీనికి కూడా వేసి చూపిస్తాను చూడండి. మళ్ళీ మీకు అనుమానం ఒక ఏంటి అంటే అన్నయ్య ఎలా వేసాడో అని టెన్షన్ ఉంటుంది ఎవరికైనా, ఓకేనా. దీన్ని ఇలా పెట్టేసి దీని మీదకి ఇలా పెట్టేసి చూడండి ఇలా పెట్టేసి ఇది కూడా సీదా మీదనే వేసుకుంటున్నాను నేను. ఇలా వేయడం వల్ల మళ్ళీ మీరు ఏంటి అంటే ఒక ఉక్సు పట్టి ఇటుపోతుంది, కాజా పట్టి అటుపోతుంది అనే టెన్షన్ కూడా ఉండదు, కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకు, ఓకేనా. ఇలా వేసుకుంటూ దీన్ని లోనకి ఇలా మలిచేసి కరెక్ట్గా ఇలా పెట్టేసి అక్కడ రఫ్ చేసుకోవాలండి కొంచెం. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇది యథావిధిగా ఇలా గీరుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇది కూడా ఇలా గీరండి. ఒకవేళ పాలిస్టర్ అలాంటివి ఉంటే ఇక్కడ కుట్టు వేసుకోండి, అనుగుడు కుట్టు, ఓకేనా. వేసుకోవాలి కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా చూసుకోవాలి, ఒకసారి ఇలా గుంజుకొని దీన్ని ఇలా చూసుకొని చూడండి కరెక్ట్గా ఇక్కడికి గీత గీసేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి కదా ఇది. ఇప్పుడు మనం ఇందాక కాజాల పట్టి చూసాం కాబట్టి ఇప్పుడు ఉక్సులు పట్టి చూడాలి. ఆది బ్లౌజ్ లాగానే సేమ్ వస్తుంది, ఇక మార్పులు చేర్పులు ఏమీ రాదు. పట్టి క్లియర్గా మనం పని అనేది చేసుకోవచ్చు, ఓకేనా. ఇది ఇక్కడికి ఉంది కదా, ఇది ఇక్కడికి పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే యథావిధిగా దీన్ని ఇలా గుంజేసుకొని చక్కగా కుట్టు వేసుకుంటూ దీన్ని ఇలా మలవాలి, చూసారు కదా. ఇలా మలిచేసి కుట్టు ఇలా వేసుకుంటూ
ఎక్కడికైతే మనం గుర్తు పెట్టామో అక్కడికి ఇది కూడా మలిచేసుకోవాలి. ఇలా ఇలా ఓకేనా. ఇలా వేసేసుకొని హెచ్చు తగ్గింపులు తీసేసుకోవాలి. చూడండి ఇప్పుడు తేడా వస్తుందా? రాదు. మళ్ళీ 1కి 4 సార్లు కొలుచుకోండి, ఎందుకంటే ఆది బ్లౌజ్తోనే కదా మనం వేసింది. ఇలా వేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఉక్సులు పట్టి వైపు కూడా మనకి ఎగుడు దిగుడు రావు, సైడ్ జాయింట్లు చేసేటప్పుడు కూడా ఎగుడు దిగుడు అనేది రాదు. ఒకవేళ మనం 4th డాట్స్ వేయాలి అనుకుంటే దీన్ని కొంచెం పెంచుకుంటే ఇది పొడుగు వస్తుంది కాబట్టి ఇక్కడ 4th డాట్ అనేది వేసుకోవచ్చు. చూసారు కదా, ఈరోజు వచ్చేసి చక్కగా మనం ఎలా ఈ యొక్క బ్లౌజ్ యొక్క ఉక్సులు పట్టి కాదల పట్టి సమానంగా సైడ్ కుట్లు వేసేటప్పుడు సమానంగా ఎలా రావాలో చక్కగా చూపించాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.